థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. ఈ గ్లాండ్‌ని యాక్టివేట్ చేసే కొన్ని ఆసనాస్ యోగాలో ఉన్నాయి. వెరీ, వెరీ పవర్‌ఫుల్ ఆసనాస్. వీటిలో ఒక 3 ఆసనాస్ మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో, ఈ ఆసనాస్ చాలా వర్క్ అవుతాయి టు మెయింటైన్ యువర్ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మన క్లాసెస్‌లో రెగ్యులర్‌గా ఎవ్రీడే ఈ ఆసనాస్‌లో ఒక ఆసనం ఉండేలా నేను కేర్ తీసుకుంటున్నాను. అండ్ చాలామంది స్టూడెంట్స్‌కి వాళ్ళ థైరాయిడ్ హెల్త్ అనేది నార్మల్‌కి వచ్చిందనమాట. సో, మీరు కూడా మీకు ఒకవేళ థైరాయిడ్ రిస్క్ ఉంది బికాస్ ఆఫ్ జెనెటిక్స్ ఆర్ లైఫ్ స్టైల్ ఆర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ థైరాయిడ్ రిస్క్ మీకు ఉంది అనుకుంటే ఈ ఆసనాస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ సెషన్లో ఈరోజు వీడియోలో ఈ 3 ఆసనాస్తో పాటు ఒక ప్రాణాయామ అండ్ 1 ముద్ర కూడా నేను చెప్పబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మిస్ చేసుకోకండి. దిస్ కుడ్ బి అ సొల్యూషన్ టు యువర్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం 3 ఆసనాస్ నేర్చుకుందామండి. ప్రతి ఆసనాకి దాని కౌంటర్ పోజ్ కూడా నేను ఈరోజు నేర్పిస్తాను. ఎందుకంటే యోగా ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్. మనం ఒకటే ఆసనాస్ చేస్తూ దాని కౌంటర్ పోజ్ మనం చేయకుండా ఉంటే బాడీలో వేరే ఇంబ్యాలెన్సెస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో, ఎప్పుడైతే మీరు 3 ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాటితో పాటు ఈ కౌంటర్ పోజెస్ కూడా చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ద ఫస్ట్ ఆసన ఈజ్ అస్త్రాసన, విచ్ ఈస్ బేసికలీ ద క్యామెల్ పోజ్. మీరు క్యామెల్ని చూసే ఉంటారు కదా. సో, దిస్ ఈస్ ద క్యామెల్ పోజ్. సో, దీనికోసం ఫస్ట్ అయితే మీరు మీ మోకాళ్ళ మీదకి వచ్చేసేయాలి. మీకు ఒకవేళ ఇది కష్టంగా అనిపిస్తే ఈ కింద పిల్లో వేసుకోవచ్చు. ఓకే, ఇట్ విల్ గివ్ అ లిటిల్ బిట్ ఆఫ్ సపోర్ట్ టు యువర్ నీస్. మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటుంది. సో, ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ 2 చేతులు ఇలా వెనక్కి పెట్టుకోండి. ఫస్ట్ నేను ఈజియర్ వర్షన్ చూపిస్తాను. ఇది మీరు చేయగలిగితే దీనికంటే ఒక టఫర్ వర్షన్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. అది ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇది ఫస్ట్ మీ 2 హ్యాండ్స్ మీ నడుము మీద, మీ హిప్స్కి పైన, నడుముకి కింద ఇక్కడ పెట్టుకోండి. నెమ్మదిగా మీ చెస్ట్ని వెనక్కి వాల్చండి, నడుముని ముందుకు పుష్ చేయండి. వన్స్ మీరు కంఫర్టబుల్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత మీ తలని వెనక్కి డ్రాప్ చేసి ఆకాశం వైపు చూడొచ్చు. ఎంతవరకు మీ నడుముని పుష్ చేస్తారు అనేది మీ ఫ్లెక్సిబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. బట్ మీరు ఎక్కడ వరకు అయితే కంఫర్టబుల్గా బ్రీత్ చేసుకోగలుగుతున్నారో అక్కడ వరకే చేయండి. మీ తల ఎంత వెనక్కి వంగితే అంత మంచిది. మీ నెక్ ఏరియాలో మీకు అంత సెన్సేషన్ తెలుస్తుంది అనమాట. స్టే దేర్. 5 4 3 2 1. రిలాక్స్ యువర్ నెక్ అండ్ జెంట్లీ రిలాక్స్ యువర్ బ్యాక్. సో, ఇది మీరు చేయగలిగారు, ఇది ఈజీగానే ఉంది అనుకుంటేనే నెక్స్ట్ దీనికంటే కొంచెం టఫర్ వేరియేషన్ ఉంటుంది సేమ్ క్యాంపెయిన్ పోజ్లో, అది ట్రై చేయండి. లేదు ఇదే కష్టంగా ఉంది అనుకుంటే కొన్ని రోజుల పాటు ఇది ప్రాక్టీస్ చేయండి, తర్వాత నెక్స్ట్ వేరియేషన్ మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ వేరియేషన్ కోసం మీ 2 చేతులు పైకి తీసుకువెళ్ళండి. నెమ్మదిగా రైట్ హ్యాండ్ కిందకి తీసుకురండి, తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ కిందకి తీసుకురండి. పుష్ యువర్ బాడీ ఫార్వర్డ్. వన్స్ మీరు కంఫర్టబుల్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత మీ తలని వెనక్కి వాల్చేసేయండి. ఇక్కడ కూడా మీ నెక్ కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది. దిస్ ఈస్ ద అడ్వాన్స్డ్ వేరియేషన్ ఆఫ్ అస్త్రాసన. స్టే హియర్ ఫర్ 5 బ్రెత్స్. 1 2 3 4 and 5. వెనక్కి వచ్చేటప్పుడు తలని నార్మల్గా చేయండి. నెమ్మదిగా హ్యాండ్ పైకి, లెఫ్ట్ హ్యాండ్ పైకి అండ్ కిందకి. గుడ్. ఓకే, సో పిక్ అ వేరియేషన్ అకార్డింగ్ టు యువర్ బాడీ. డూ నాట్ పుష్ యువర్ సెల్ఫ్. మీరు ఇందాక చెప్పాను కదా, ఎక్కడ ఏ ఆసనాల్లో అయితే మీరు కంఫర్టబుల్గా బ్రీత్ చేయగలుగుతున్నారో అదే మీ రేంజ్ ఆఫ్ మోషన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం నడుముని ముందుకు పుష్ చేసాం కదా, దీనికి కౌంటర్ పోజ్గా మనం బాలాసన చేయొచ్చు. సో, ఈ పోజ్లో ఏంటంటే నడుము అనేది వెనక్కి పుష్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు కాస్త రిలాక్సేషన్ వస్తుంది. దీనికోసం ఇదే పొజిషన్లో ఉండండి. మీ 2 చేతుల్ని ముందుకు జరపండి మ్యాట్ మీద. పొట్టని బలంగా మీ థైస్కి ఆనించి పెట్టండి. స్టే హియర్ ఫర్ 5 బ్రెత్స్ అగైన్. 5 4 3 2 and 1. రిలాక్స్. సో, అస్త్రాసన తర్వాత బాలాసన, ఈ 2 కాంబినేషన్ని మీరు 3 టైమ్స్ చేయొచ్చు. ఒక్కొక్కసారి
5 బ్రెత్స్ అనమాట. 5 బ్రెత్స్ ఇన్ క్యామెల్ పోజ్ అండ్ 5 బ్రెత్స్ ఇన్ బాలాసన, మళ్ళీ 5 బ్రెత్స్ ఇన్ క్యామెల్ పోజ్, 5 బ్రెత్స్ ఇన్ బాలాసన. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వెరీ వెరీ పవర్ఫుల్ ఆసన ఫర్ థైరాయిడ్ ఫంక్షన్ ఈజ్ భుజంగాసన, కోబ్రా పోజ్. మీరు రెగ్యులర్గా చూసే ఉంటారు, మనం ఈ సూర్య నమస్కారంలో కూడా చేస్తాము. స్ట్రెచ్ యువర్ లెగ్స్ బ్యాక్, లై డౌన్. మీ 2 చేతులు మీ ఛాతీకి పక్కన పెట్టేసేయండి లైక్ దిస్. ఇక్కడ నుండి చేతుల మీద సపోర్ట్ తీసుకుంటూ నెమ్మదిగా మీ చెస్ట్ని పైకి తీసుకువెళ్ళండి అండ్ మీ తలని పైకి లిఫ్ట్ చేయండి. పూర్తిగా ఆకాశం వరకు కాకపోయినా కనీసం మీ రూమ్ కార్నర్లోకి చూడడానికి ట్రై చేయండి. మీ భుజాలు 2 చెవులకి దగ్గరగా వెళ్తాయి, వాటిని కాస్త దూరంగా తీసుకురండి. స్టే ఇన్ దిస్ పోజ్ ఫర్ 5 బ్రెత్స్. 5 4 3 2 and 1. రిలాక్స్, కమ్ బ్యాక్. నెమ్మదిగా మళ్ళీ బాలాసనాలోకి వచ్చేసేయండి. భుజంగాసనకి కూడా కౌంటర్ పోజెస్ బాలాసన, ఎందుకంటే 2 భుజంగాసన అండ్ అస్త్రాసన రెండిట్లోని మనం నడుముని వెనక్కి వంచాం. సో ఇప్పుడు ముందుకు వంచుతున్నాం అనమాట. స్టే హియర్. 5 4 3 2 and 1. రిలాక్స్, జెంట్లీ కమ్ అప్. ఎక్సలెంట్. ఇది కూడా భుజంగాసన ఒక 5 బ్రెత్స్ పాటు, అదైన వెంటనే బాలాసనాలో ఒక 5 బ్రెత్స్ పాటు ఉంటే చాలు. ఒక బ్రేక్ తీసుకోండి, ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. మళ్ళీ భుజంగాసన 5 బ్రెత్స్, బాలాసన 5 బ్రెత్స్. ఓకే, ఒక 3 రౌండ్స్ పాటు మీరు రిపీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆసన ఇస్ సేతుబంధ ఆసన, బ్రిడ్జ్ పోజ్. ఈరోజు మనం చేసే అన్ని ఆసనాస్ బిగినర్ ఫ్రెండ్లీ ఆసనాస్ అండి. ఎవరైనా చేసుకోగలిగేటట్టు ఆసనాస్ని నేను పిక్ చేశాను. సో జస్ట్ లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. మీ 2 మోకాళ్ళు బెండ్ చేసి పెట్టండి, పాదాలు 2 నేలపైన. మీ 2 చేతులు నేల మీద ఇలా ఆనించి పెట్టండి. మీ అరచేయి నేల మీద ఉండాలన్నమాట. మీ చేతి వేళ్ళు మీ పాదం వరకు టచ్ అవ్వాలి, మీ హీల్కి టచ్ అవ్వాలి, మీ మడమలకి టచ్ అవ్వాలి. అంత దూరం వరకు మీ పాదాలని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ హిప్స్ని పైకి తీసుకువెళ్ళండి. మీ కాలర్ బోన్ మీ గెడ్డానికి టచ్ అవుతుంది అనమాట. పైకి లేచి మీ కాలర్ బోన్ మీ గెడ్డానికి టచ్ అవుతుంది, నోటీస్ చేయండి. మీరు ఇంకాస్త మీ నడుముని పైకి తీసుకువెళ్తే మీ మెడ భాగంలో థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుందో ఆ భాగంలో ఒక నైస్ కంప్రెషన్ అనేది మీకు తెలుస్తుంది. కాసేపు ఐస్ క్లోజ్ చేసుకొని ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకోండి. 5 సార్లు దీర్ఘ శ్వాస. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Relax your back. ఇక్కడ నుంచి కౌంటర్ పోజ్ కోసం, సేతు బంధాసనకి కౌంటర్ పోజ్ కోసం మీ 2 మోకాల్ని బాడీకి దగ్గరగా తీసుకొచ్చేసేయండి. మీ 2 చేతులతో మీ కాళ్ళని హగ్ చేసుకోవచ్చు. నడుముకి ఒక నైస్ రిలాక్సేషన్ తెలుస్తుంది, నోటీస్ చేయండి. మీరు చేయగలిగితే, ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్, మీ తలని లిఫ్ట్ చేసి మీ మోకాళ్ళ దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేయండి. స్టే హియర్. 5 breaths. 5 4 3 2 1. Relax your neck. Relax your feet. Gently turn to your right side. నెమ్మదిగా రైట్ సైడ్కి తిరిగి పైకి లేచి కూర్చోవచ్చు. ఎక్సలెంట్. దీస్ 3 ఆర్ బిగినర్ ఫ్రెండ్లీ ఆసనాస్. యూ కెన్ డూ ఇట్ బ్యాక్ టు బ్యాక్. ఓకే, వెంటనే కూడా మీరు చేసుకోవచ్చు. నిద్ర లేచిన తర్వాత స్టమక్లో ఫుడ్ లేకుండా చూసుకోండి చాలు. ఓకే, ఫుడ్ తిన్నా ఒక 2 hours తర్వాత మీరు చేసుకోవచ్చు, లేదనుకుంటే ఎంటీ స్టమక్ మీద కూడా చేసుకోవచ్చు.
ఒక ప్రాణాయామ కూడా మనం నేర్చుకుందాం. వెరీ వెరీ సింపుల్ ప్రాణాయామ. మీ 2 చేతులు మీ మోకాళ్ళ మీద ఇలా పెట్టేసేయండి. తల స్ట్రైట్‌గా ఉండాలి, బాడీ స్ట్రైట్‌గా ఉండాలి. ఇక్కడ నుంచి ఇన్హేల్ చేయండి, నార్మల్ ఇన్హలేషన్ ముక్కు నుండే. ఎక్సేల్ చేసేటప్పుడు ఇలా శబ్దం చేయాలన్నమాట. కానీ ఈ శబ్దం చేసేటప్పుడు మీ తలని పైకి కిందకి తీసుకురావాలి. అర్థమైందా? ఇన్హేల్, ఎక్సేల్. ఎంత లాంగ్ ఎక్సలేషన్ సాధ్యమైతే అంత లాంగ్ ఎక్సలేషన్ చేయండి. దీన్ని టంగ్ విద్యా ప్రాణాయామ అని అంటారు. వెరీ వెరీ పవర్ఫుల్. మీరు నోటీస్ చేసే ఉంటారు. ఇది మీరు ఎక్సలేషన్ చేసి ఆ సౌండ్ చేసేటప్పుడు మీ థ్రోట్ దగ్గర ఒక నైస్ సెన్సేషన్, ఒక వైబ్రేషన్లా తెలుస్తుంది అనమాట. ఓకే, ఇంకొక 2 సార్లు చేద్దాం. దీన్ని మీ అంతటా మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు అప్ టు 10-15 టైమ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఎంతవరకు అయితే అంతవరకు మీ ఇష్టం. ఓకే, దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ దిస్. లెట్స్ సిట్ స్ట్రైట్ అగైన్. Inhale from the nose. Exhale. Let's do again. Inhale. Exhale. Inhale, exhale. Come back to the center and you can open your eyes. Good. We learned 3 asanas, 1 pranayama. What is pending? 1 mudra. ఒక ముద్ర కూడా నేను చెప్తానని చెప్పాను కదా. So we'll learn about that mudra. దీన్నే శంఖ ముద్ర అని అంటారు. ఇట్ ఈస్ ఇన్ అ షెల్ షేప్. మీరు శంఖం చూసే ఉంటారు కదా, ఆ శంఖం షేప్లో మన చేతులు మనం ఉంచుతాం అనమాట. ఫస్ట్ అయితే రైట్ సైడ్ చేసేద్దాం. మీ కుడి బొటన వేలుని ఎడమ అరచేతిలో ఇలా పెట్టండి, ఇలా క్లోజ్ చేసి పెట్టండి. ఓకే, బొటన వేలుని ఇలా క్లోజ్ చేసి పెట్టండి. మిగిలిన వేళ్ళు ఇలా పైకి తీసుకొచ్చి మీ బొటన వేలుకి, ఎడమ చేతి బొటన వేలుకి తాకిచ్చాలన్నమాట. అంటే కుడి మధ్య వేలు ఎడమ చేతి బొటన వేలుకి తగలాలి. దీన్ని శంఖ ముద్ర అని అంటారు. మీరు చూస్తే ఇది కూడా ఒక శంఖం షేప్లో ఉంటుంది కదా, దీన్ని శంఖ ముద్ర అని అంటారు. ఇది ఇలా ఒళ్ళో పెట్టుకొని ఒక 15-20 బ్రెత్స్ మీరు రిలాక్స్డ్గా తీసుకుంటే చాలు. ఓకే, కాసేపు పోయిన తర్వాత మళ్ళీ మీ ఎడమ బొటన వేలుని కుడి చేతిలో పెట్టండి, ఇలా క్లోజ్ చేసి ఉంచండి. మీ ఎడమ చేతి మధ్య వేలుని కుడి బొటన వేలుకి ఇలా తాకించండి, మీ ఒడిలో ఇలా పెట్టుకోండి. ఓకే, బాడీ స్ట్రైట్గా ఉండాలి. అండ్ అగైన్ ఒక 15-20 బ్రెత్స్. మీరు చేయాలి అనుకుంటే 1 minute లెఫ్ట్ సైడ్, 1 minute రైట్ సైడ్ కూడా చేసుకోవచ్చు. ఈ ముద్ర చేసేటప్పుడు ఎవరితో మాట్లాడడం కానీ, టీవీ చూసుకోవడం కానీ ఇలాంటివి చేయొద్దు. మీతో మీరు టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ప్రాక్టీస్ దిస్ ఆసనాస్ టు ఇంప్రూవ్ యువర్ థైరాయిడ్ హెల్త్. థైరాయిడ్ ఇంప్రూవ్ అవ్వడానికి, థైరాయిడ్ హెల్త్ బ్యాలెన్స్లో ఉండడానికి ఎక్సర్సైజ్ కంటే కూడా మంచి ఆప్షన్ ఇంకోటి లేదండి. ఈవెన్ డాక్టర్స్ సే దిస్. మీరు కూడా ఒక ఎక్సర్సైజ్ రొటీన్ని మీ లైఫ్లో యాడ్ చేసుకోవాలి యోగా రూపంలో అనుకుంటే, మన కమ్యూనిటీలో 14 days ఫ్రీ యోగా క్లాసెస్ జరుగుతున్నాయండి. మీరు యోగా గురించి, డైట్ గురించి, స్లీప్ గురించి చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఈ 14 daysలో ఫ్రీగా నా గైడెన్స్లో. మీరు ఒకవేళ రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ప్రెస్ చేయండి, మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. వెంటనే మీకు వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే ఫ్రీ బ్యాచ్ స్టార్ట్ అవుతుందో ఆ బ్యాచ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ ఆసనాస్ అయితే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ యూ అ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ త్రూ యోగా. బాయ్.